హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు పిజ్జా చేస్తున్నాను అనమాట. దానికోసం కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. గోరువెచ్చ ఉండాలి, మరీ ఎక్కువ ఉండొద్దు, మరీ తక్కువ వేడి, చల్లగా కూడా ఉండొద్దు. అందులో డ్రై ఈస్ట్ ఉంటుంది కదా, అది 1 స్పూన్ వేసుకొని తర్వాత షుగర్ వేసుకొని గోరువెచ్చని వాటర్ పోయాలి. పోసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత అది అలా పొంగుతుంది అనమాట. పొంగకపోతే అది పనికి రాదు, పొంగితేనే పనికి వస్తుంది. ఇదైతే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నా, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇది నేను సెకండ్ టైం ఇది వాడటం. ఇంకా తర్వాత మైదా పిండి తీసుకున్న, ఒక 2 కప్స్ మైదా తీసుకున్నా. అందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్న. ఆ తర్వాత రవ్వ, లేదంటే పాల పొడి కూడా వేసుకోవచ్చు, అది మిల్క్ పౌడరు, కానీ నేను రవ్వ వేస్తున్నా ఇంట్లో ఉన్న వాటితో. అలాగే 1 స్పూన్ తర్వాత 1 స్పూన్ అయితే షుగర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా మనము ఈస్ట్ ఉంది కదా, పొంగి పెట్టిన ఈస్ట్, అది వేసుకోవాలి. కొంచెం సోడా కూడా వేసుకోవాలి, వంట సోడా. నేనైతే చిటికెడు వేసాను. తర్వాత రవ్వ కూడా వేసాను. అది ఆప్షనల్ అనమాట. ఆప్షనల్ అని కాదు, వేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను ఇంట్లో ఉన్న వాటితో ఇలా సింపుల్గా చేసిన, చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇది నేను చేయడం సెకండ్ టైం అనమాట. ఇంకా ఇలా కలుపుకోవాలి, అన్నీ కలిసేలాగా పిండిని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఈస్ట్ ఉంది కదా, 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్నది, అది పోసేసుకోవాలి. పోసేసిన తర్వాత పిండి మొత్తం కలిపేసేయాలి. అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. పిండి మరీ చపాతీ పిండిలా కాకుండా కొంచెం పలసగానే ఉండాలి, కొంచెం స్మూత్గా ఉండాలి. అంత కలిపిన తర్వాత పిండి కూడా ఒక 1/2 అవర్ అలా రెస్ట్ ఇవ్వాలన్నమాట కలుపుకొని. నేను కలిపేదైతే స్కిప్ అయింది, అది వీడియో. కలిపిన తర్వాత చూపిస్తాను అనమాట. ఆయిల్ వేసుకొని ఇలాగా చేసుకోవాలి. ఇంత కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది, వస్తుంది. పిజ్జా అయితే చాలా బాగా వస్తుంది. ఇట్లా వేసుకున్న తర్వాత తడి క్లాత్ వేసుకొని ఒక 1/2 అవర్ నాననివ్వాలి. ఆ తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి, మన ఇష్టం. నా దగ్గర అయితే నేను పన్నీర్ వేసుకున్నా, ఈ ఆనియన్ పెటల్స్, ఇంకా ఒక క్యాప్సికమ్ అనమాట. ఆ తర్వాత 1/2 అవర్ తర్వాత పిండిలో ఉన్న హెయిర్ మొత్తం పోయేలాగా అలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత మనం చపాతీ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫోర్క్తో దానికి చిల్స్ పెట్టుకోవాలి, చిల్లులు ఇలా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే పిజ్జా తీసేటప్పుడు మంచిగా స్మూత్గా వస్తుంది అనమాట. కట్ చేసిన తర్వాత కూడా మనకి స్మూత్గా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ప్లేట్కి మాత్రం బటర్ రాసుకొని లైట్గా మొక్కజొన్న పిండి కానీ లేదా మైదానే వేసేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే ఓవెన్లో వేస్తున్నా, ఎయిర్ ఫ్రైయర్లో కాబట్టి అది పెట్టేసినాను అనమాట. ఆ తర్వాత ఇందాక వచ్చినాం కదా, దాన్ని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఆ వీడియో అది కొంచెం స్కిప్ అయింది అనమాట. ఇది లైట్గా ఇలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి, ఓవెన్లో పెట్టుకోవాలి. 150 డిగ్రీస్ దగ్గర 15 మినిట్స్ బేక్ చేసుకోవాలి దాన్ని. తర్వాత దీనికి పిజ్జా సాస్ రుద్దుకోవాలి. పిజ్జా సాస్ అయినా లేదంటే ఇక్కడ ఏమంటారు, టమాటా సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, అది వేసుకోవాలి. అలా వేసుకొని చపాతీ మొత్తం అప్లై చేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. ఫోర్క్తో ఇలా స్ప్రెడ్ చేశాను అనమాట. ఒక చేత్తో ఫోను, ఒక చేత్తో అది చేశాను కాబట్టి సరిగా రాలేదు. ట్రైపాడ్ ఉంది, పెట్టుకోవాలి. ఇంకా ఇలా అప్లై చేసిన తర్వాత దీంట్లో మళ్ళీ మనం చీజ్ అవన్నీ పర్ఫెక్ట్గా వేసుకోవాలన్నమాట. అన్నీ వేసిన తర్వాత కలర్ఫుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మస్తు ఉండే. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఈ చపాతీ ఉంది కదా, పిజ్జా బేకర్ ఉంది కదా, అదైతే నేను చాలా మందం చేసిన. అది ఇట్లా అయిందంటే పావుబాజీలో బాజీలాగా అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఈ మోజరెల్లా చీజ్ మనకి సూపర్ మార్కెట్లో, డీమార్ట్లో కానీ, ఇక్కడ రత్నదీప్లో కానీ ఎక్కడైనా దొరుకుద్ది. మోజరెల్లా చీజ్ వేసుకోండి, ఎందుకంటే అది పిజ్జా చీజ్ అనమాట. అది వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది పిజ్జాకి, అది వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. పిల్లలు బాగా డిస్టర్బ్ చేస్తారు. మోజరెల్లా చీజ్ వేసుకున్న తర్వాత నేను కార్న్స్ కూడా వేసుకున్నా, స్వీట్ కార్న్స్.
ఉంటే వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. తర్వాత పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్ ముక్కలు అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసి ఇలా లైట్గా పిజ్జా అయిన తర్వాత రెడ్ చిల్లీ ఫ్లక్స్ కూడా వేసుకోవాలి. మోజరెల్లా చీజ్ వేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు నేను అక్కడక్కడ ఆనియన్ పెటల్స్ అండ్ క్యాప్సికమ్, పన్నీరు అవి పెడుతున్నాను అనమాట. పెట్టేసిన తర్వాత ఇంకా ఓవెన్లో పెట్టుకోవడమే. ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అంట. నేనైతే నార్మల్గా ఇట్లా వేసిన అనమాట. ఆ తర్వాత చీజ్ కూడా వేసుకోవాలి, నార్మల్ చీజ్ కూడా వేసుకోవాలి పైనుంచి. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఓవెన్లో పెట్టుకోవాలి. ఓవెన్లో నేనైతే 200 degrees దగ్గర పెట్టుకున్నాను. 23 minutes ఇది చాలు. ఇంత టైంలో అవుతుంది అనమాట. తర్వాత ఇంకా చూడండి పిజ్జా అయింది. ఇప్పుడు పైనుంచి రెడ్ చిల్లీ ఫ్లక్స్, పెప్పర్స్ వేసుకోవచ్చు. కానీ నేను వేయలేను, పిల్లలు తింటారు కాబట్టి నేను వేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా బాగుండే. ఇలా కట్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉండే అనమాట. ఇంకా మా పిల్లలు పడుకొని లేచి ఉండే అప్పుడే మా వాడికి ఇచ్చాను. నేను వీడియో తీస్తుంటే ఫోటో దించుతున్నావు కదా మమ్మీ దించు అని అంటున్నాడు వాడు. కానీ తిన్నారనమాట, చాలా బాగుండే. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎవరైనా కొత్త సరే ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.